హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల లేటెస్ట్ న్యూస్, పెన్షనర్లకు భారీ శుభవార్త, 15 ఏళ్ళు రద్దు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన శుభవార్త అయితే వచ్చింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ పూర్తి పెన్షన్ కోసం ఎదురు చూసే కాలాన్ని గణనీయంగా తగ్గించారు. ఇది చాలా ఏళ్లుగా పెన్షనర్లు కోరుతున్న డిమాండ్ ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. అసలు ఏమిటి ఈ వార్త అంటే, ప్రస్తుతం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌లో ఒక నిర్దిష్ట భాగం 15 సంవత్సరాల పాటు ఆమోదించబడుతుంది. సో 15 సంవత్సరాల తర్వాతే పూర్తి పెన్షన్ అనేది లభిస్తుంది. అయితే ఈ నిర్ణయ కాలాన్ని ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు తగ్గించారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఉపశమనాన్ని కలిగించే నిర్ణయంగా అయితే చెప్పవచ్చు. అసలు ఈ నిర్ణయం ఎలా వచ్చిందంటే, వాస్తవానికి ఐదో వేతన సంఘం కూడా ఈ వ్యవస్థని 12 సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటూ ఇప్పుడు ఈ కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా 8వ వేతన సంఘం నుంచి ఈ కొత్త పద్ధతి అమలు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడినట్లు సమాచారము. ముఖ్యమైన తేదీలు మరియు ప్రభావం. నిరీక్షణ కాలం తగ్గింపు. 15 ఏళ్ల కాల పరిమితి రద్దు చేయబడి 12 ఏళ్లకే తగ్గించబడుతుంది. అమలు తేదీ. కొత్త పద్ధతిలో ఈ రేషన్ కార్డ్ నుంచి అంటే 2025 అక్టోబర్ 13 నుంచి అమల్లోకి రానుంది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరికీ వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రకటన ఏంటంటే, ప్రభుత్వం తన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, త్వరగా పూర్తి పెన్షన్ అందుతుంది. పదవి విరమణ చేసిన తర్వాత కేవలం 12 సంవత్సరాల్లోనే పూర్తి పెన్షన్ పొందగలుగుతారు. ఇది వారి ఆర్థిక భద్రతను గణనీయంగా అయితే పెంచుతుంది. అధిక భారం తగ్గింపు. 15 ఏళ్లకు బదులుగా 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ లభించడం వల్ల పెన్షనర్లు తమ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా అయితే చూస్తుంది. జీవన ప్రమాణాల మెరుగుదల. ఎక్కువ పెన్షన్ లభించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత. దీర్ఘకాలంగా ఎదురవుతున్నటువంటి ఈ యొక్క మార్పులతో పెన్షనర్లకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. నాణ్యమైన వైద్య సేవలు. ఈ శుభవార్తతో పాటుగా పెన్షనర్లకు ఈ మేరకు నాణ్యమైన వైద్య సేవలు కూడా అందించబడతాయని ప్రకటించారు. గతంలో వైద్య సేవల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను ఇప్పుడు తొలగిపోతాయని, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అయితే భావిస్తున్నారు. ఇది పెన్షనర్ల ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అడుగు. ఈ నిర్ణయం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. తమ కమ్యూటేషన్ పెన్షన్ కింద తగ్గించిన కాలాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల సంఘాల పట్ల శ్రద్ధ చూపుతోందని అయితే రుజువు చేసుకుంది.